3 తోకలలో 2 తోకలు నువ్విచ్చి ఇవాళ నువ్వేదో పెడబొబ్బలు పెడుతున్నావు. ఈ దరిద్రానికి, ఈ దురహంకారానికి ఈరోజు మీరు కారణం కాదా? ఇవాళ మనిషి రక్తానికి మరిగిన పులి ఎట్లయితే గ్రామాల మీద, గూడాల మీద దాడి చేస్తుందో, తెలంగాణలో కూడా అధికారం వస్తుందన్న వాసన బీజేపీ కలిగించడానికి కారణం నువ్వే. లేని బీజేపీని సృష్టించి, రాజకీయంగా లేని ప్రత్యర్థిని నువ్వు ఊహించి, లేని ప్రత్యర్థి మీద నువ్వు గాల్లో కత్తి దిప్పుడుతోటి వాళ్ళకు కూడా మేము ఉన్నామేమో అని భ్రమలు కల్పించి ఇవాళ వాళ్ళు తెలంగాణ మీద ముప్పేట దాడి చేయడానికి కారణం మీరు కాదా? పదే పదే ఉత్తరాదికి సంబంధించిన బీజేపీ నాయకులు తెలంగాణలో పర్యటన చేస్తున్నారు, తెలంగాణను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేసీఆర్ యొక్క రాజకీయ తప్పిదము లేదా వ్యూహాత్మకంగా చీకటి ఒప్పందం బీజేపీతో చేసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణలో పరిస్థితులు దాపురించినాయి. తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల సానుభూతి పొందుతున్న కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి లేని బీజేపీ బూజీని చూపించి ఈరోజు ఈ పరిస్థితులకు రావడానికి కేసీఆరే కారణము. తెలంగాణ ప్రజలందరూ కలిసి ఆ భూతాన్ని సీజలో బంధించి బిరడా గట్టిగా బిగిస్తే తాగుబోతూ టీఆర్ఎస్ పార్టీ పోయి ఆ సీజన్ తీసుకొని ఆ బిరడా ఊడవి కూర్చొని దాంట్లోకెళ్ళి భూతం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ భూతం కేసీఆర్ ఎంబడి వాడుతున్న పరిస్థితులు వస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. దీనికి కారణం నువ్వు కాదా? ఇట్లాంటి దుర్మార్గాలకు అన్నిటికి కూడా రాజగురువు నువ్వే. ఇవాళ ఈ దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి మునుగోడులో ప్రజాదీవెన సభ పెట్టినప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావించడం ద్వారా మునుగోడు ప్రజలకు ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ మేలు చేయబోతుంది, 8 సంవత్సరాలు పరిష్కరించని సమస్యల్ని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, చర్లగూడెం కిస్రాయన్పల్లి ముప్పు బాధితులు కావచ్చు, ఆ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, ఆ ప్రాంతంలో పూర్తి కాని రోడ్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ద్వారా, పరిష్కారం చూపించడం ద్వారా ఎన్నికలలో ఓట్లు అడుగుతారని మేము అనుకున్నాము. నిన్నటి సభ నిష్ప్రయోజనము. నిన్నటి సభ ద్వారా కేసీఆర్ గారి బేలతనము, చేతగానితనము, కేసీఆర్కు భయమైనప్పుడల్లా పక్క పార్టీలను కూడా తీసుకునేది ఆ వేదిక మీద స్పష్టంగా కనిపించింది. అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేది కేసీఆర్కు సరిగ్గా వర్తిస్తుంది. గతంలో కమ్యూనిస్టు పార్టీలు అంటే ఎక్కడున్నావా అన్నాడు. సమస్యల మీద అపాయింట్మెంట్ అడితే లేని కమ్యూనిస్టులకు అపాయింట్మెంట్ ఇచ్చేది ఏందన్నాడు. కేసీఆర్ చరిత్ర 2009లో మహాకూటమి టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికలలో పోటీ చేసి ఇక్కడ ఓట్లైన మరుక్షణం కమ్యూనిస్టులను కాల్తో దాన్ని ఎన్డీఏ మీటింగులో హర్యానా, పంజాబ్లో పోయి, లుధియానా పోయి బీజేపీ మీటింగులో పాల్గొని బీజేపీని గెలిపించమని చెప్పిండు. ఇంత నమ్మక ద్రోహి కేసీఆర్ ఇక్కడ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేసి ఇక్కడ కమ్యూనిస్టుల ఓట్లు డబ్బాల పడ్డ మరుక్షణం లుధియానాకు పోయి ఎంబడే బీజేపీకి ఓట్లేమని చెప్పిండంటే ఇంతకంటే రాజకీయంగా దళారి ఎవడైనా ఉంటాడా? అట్లాంటి దళారి సిపిఐ కాంగ్రెస్ పొత్తులో గెలిచిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయకును ఫిరాయింపులను ప్రోత్సహించి కొనుగోలు చేసి సిపిఐ ప్రాతినిధ్యమే లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేను తన పార్టీలో కలుపుకొని విలీనం చేసుకొని ఈ రాష్ట్ర ముఖ చిత్రం మీద సిపిఐ ప్రాతినిధ్యాన్ని కనుమరుగు చేసింది కేసీఆర్ కాదా? పలు సందర్భాలలో అత్యంత అవమానకరంగా కమ్యూనిస్టు సోదరులను చులకనగా మాట్లాడింది కేసీఆర్ కాదా? కానీ ఇవాళ ప్రజల ప్రతిష్ట కోల్పోయి ప్రజల చేత చీత్కారానికి గురైన కేసీఆర్ దిక్కులేని పరిస్థితుల్లో కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకున్నాడు. మరి మా కమ్యూనిస్టు సోదరులు కూడా ఎందుకు కేసీఆర్ ఉచ్చులో పడుతున్నారో నాకైతే అర్థం కాలే. ఇప్పటికి కూడా వాళ్ళ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. అధికారం రాకపోయినా, అధికారంలోకి రామని తెలిసినా కూడా ప్రజా సమస్యల ప్రస్తావనలో, ప్రజా సమస్యల మీద పోరాటంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, బీడీ కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు ఇట్లా కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడి ఆనాడు ఆర్టీసీ కార్మికులు దీక్ష చేస్తే, ధర్నాలు చేస్తే 50 మంది చచ్చిపోయే వరకు వాళ్ళని బలకరియలే కేసీఆర్.
50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్న కేసీఆర్ను కమ్యూనిస్టు సోదరులు ఎట్లా క్షమించినో నాకు అర్థం కాలేదు. సింగరేణి కార్మికుల జీవితాలలో చీకటి తీసుకొచ్చింది కేసీఆర్, అక్కడి కార్మికులను కూడా వంచింది కేసీఆర్. మరి అలాంటి కార్మికులను వంచిన కారు గుర్తును కమ్యూనిస్టు సోదరులు ఏ విధంగా క్షమించి వారితో కలవాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. మేము సంపూర్ణంగా, నేను మా మదన్న మేము ఆశించినాం కమ్యూనిస్టులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఎన్నికలలో బీజేపీని ఓడించడానికి సహకరిస్తారని. వారి నిర్ణయం మాకు తీవ్ర నిరాశ కల్పించింది. ఎందుకు అనంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజల పక్షాన కమ్యూనిస్టులు నిలబడతారని వాళ్ళకు ఒక చరిత్ర ఉన్నది. వారి నిర్ణయం మాకు తీవ్ర నిరాశ కల్పించింది. కాబట్టి కమ్యూనిస్టు కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాయకుల నిర్ణయం ఎట్లున్నా కార్యకర్తల ఆత్మ ప్రబోధానుసారము మునుగోడు నియోజకవర్గంలో నిర్ణయం తీసుకొని బీజేపీని ఓడించడానికి, కేసీఆర్ను తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితులకు ఈ ఇద్దరు తోడు దొంగలే కారణము. 8 సంవత్సరాలు పార్లమెంట్లో ప్రతి బిల్లుకు నరేంద్ర మోడీ గారికి భుజం తోడేసి సహకరించింది కేసీఆర్ గారు. నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది బిల్లులు పార్లమెంట్లో పాస్ కావడానికి టీఆర్ఎస్ సహకరించింది. ఇవాళ విద్యుత్తు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ద్వారా వ్యవసాయ పొలాలలో మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వచ్చింది. నన్ను చంపినా సరే నేను మోటార్లకు మీటర్లు పెట్టనని తెగేసి చెప్పినాను కేసీఆర్ చెప్తుండు. పచ్చబద్ధం. అసలు ఇంతకంటే అబద్ధము, ఇంతకంటే దిగజారుడుతనాన్ని నేను ఈ భూమి మీదనే చూడలే. ఈ నెల ఆగస్టు 8 రోజు పార్లమెంట్లో ఈ విద్యుత్ సంస్కరణ బిల్లును ప్రవేశపెట్టింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము. ఆ రోజు బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగా టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు మొత్తం, లోక్సభ రాజ్యసభలో ఉన్న సభ్యులు మొత్తం హైదరాబాద్లోనే ఉండిపోయారు. ఢిల్లీకి రాలేదు, పార్లమెంట్కి హాజరు కాలేదు. రికార్డులునే మీరు తీయండి. ఈ నెల 8 తారీఖు రోజు లోక్సభలో విద్యుత్ సంస్కరణల బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణంగా బిల్లును వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. లోక్సభ రికార్డులలో అఫీషియల్గా రికార్డ్ అయి ఉంది. మేము అభ్యంతర పెట్టి, మేము నిరసన తెలిపి బిల్లును ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డుకున్నందుకు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తల వంచి విద్యుత్ సంస్కరణల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించింది కాంగ్రెస్ పార్టీ. విద్యుత్ సంస్కరణల బిల్లును ఆగస్టు 8 రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు టీఆర్ఎస్కు సంబంధించిన 9 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు ఒక్కరు కూడా సభకు హాజరు కాలే. దీనికి కారణం నరేంద్ర మోడీతో బీజేపీతో టీఆర్ఎస్కు ఉన్న ఒప్పందము, అవగాహన. పైన కొట్లాడినట్టు లోపల కౌగిలించుకునే పని చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. ఈ విద్యుత్ సంస్కరణ బిల్లు గురించి ఈరోజు కేసీఆర్ మాట్లాడుతుండు. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నీ ఎంపీలు ఎందుకు పార్లమెంటుకు రాలేదని నేను సూటిగా అడుగుతూనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు సమాధానం చెప్పాలి. మీకు ఓట్లేసి గెలిపించింది, మీరు 7 మంది రాజ్యసభ సభ్యులను పంపించింది, 16 మంది మీ పార్లమెంట్ సభ్యులు ఒక్కరు కూడా సభకు ఎందుకు హాజరు కాలే ఆగస్టు 8 రోజు? మీరు పార్లమెంట్ రికార్డులు చూడండి. అంటే సంపూర్ణంగా విద్యుత్ సంస్కరణ బిల్లు, మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఆమోదించింది. ఇవాళ బిల్లును మేము కొట్లాడి ఆపించి సెలెక్ట్ కమిటీకి పంపించినాం కాబట్టి మోటార్లకు మీటర్లు రాకుండా ఆగిపోయినాయి. ఇందులో కేసీఆర్ పాత్ర ఏమి లేదు. టీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి లొంగిపోయింది, సహకరిస్తున్నది. కాబట్టి ఇప్పుడు నేను కమ్యూనిస్టు మిత్రులకు చెప్తున్నా, ఈరోజు మీరు అప్పితప్పి కేసీఆర్ను జాలిపడి దయదలిసి మీరు ఏదన్నా సహకరిస్తే ఆయన 1-2 ఎంపీ సీట్లు గెలిచిన అవి పోయి చక్కగా నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తారు తప్ప నరేంద్ర మోడీ వ్యతిరేకంగా వారు పని చెయ్యరు. సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారి సొంత మనిషి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బీజేపీ ముఖ్యమంత్రుల కంటే కూడా ముందుండి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది. 8 సంవత్సరాల చరిత్ర తీయండి. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు బీజేపీని మా బట్టి విక్రమార్క గారు విమర్శిస్తే వారు బట్టి విక్రమార్క గారిని దూషించారు శాసనసభలో. ఈ దేశ ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు విమర్శిస్తావా అని చెప్పి మా మీద ఎదురుదాడి చేసింది కేసీఆర్ గారు. 8 ఏళ్ల నుంచి మేము ఏం చెప్పినామో ఇవాళ కేసీఆర్ వచ్చి గదే చెప్తున్నాం. ఈ 8 ఏళ్ళు ఎందుకు బీజేపీకి నరేంద్ర మోడీకి సహకరించినవో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నిజంగా ఈ 8 సంవత్సరాలు నరేంద్ర మోడీని బీజేపీని పెంచి పోషించి సమర్థించి తెలంగాణలో ఒక భూతంగా తయారు చేసింది మీరు నిజంగానే బీజేపీని వ్యతిరేకించేది ఉంటే మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. రెండవది, మీరు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు కాబట్టి మీరు నమ్మే నరసింహస్వామి యాదగిరి గుట్ట దేవుడి మీద పోయి ప్రమాణం చేయాలా, నేను నిజంగానే బీజేపీని వ్యతిరేకిస్తున్నా, నేను బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాను. లేకపోతే కేసీఆర్ని ఎవరూ నమ్మరు. కేసీఆర్తో పాటు కమ్యూనిస్టు సోదరులు కూడా మునగడం ఖాయము. కమ్యూనిస్టులను కూడా గుంజుకపోయి నరేంద్ర మోడీతో కలిపేంత శక్తి కేసీఆర్కు ఉన్నది. మాయల పకీరు తెలివితేటలు. ఎంఐఎం బీజేపీకి సహకరిస్తుంది. ఎట్లా? వయా టీఆర్ఎస్. మనం బస్సులు చూస్తుంటాం. హైదరాబాద్ విజయవాడ వయా సూర్యాపేట అని ఉంటుంది బస్సు మీద. ఢిల్లీకి పోయే రైలు మీద ఉంటుంది హైదరాబాదు ఢిల్లీ అని వయా నాగ్పూర్ అని. ఎంఐఎం కూడా ఎంఐఎం టు బీజేపీ వయా టీఆర్ఎస్. ఇప్పుడు కమ్యూనిస్టులు బీజేపీ వయా టీఆర్ఎస్ అవుతున్నది. అంటే కమ్యూనిస్టుల బలాన్ని టీఆర్ఎస్కి ఇస్తే ఈ బలాన్ని అంతా కూడగట్టుకొని తీసుకొని పోయి మోడీకి ఇస్తాడు. ఇది జరగబోయే చరిత్ర. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.